ఈరోజు మన బండిలో డక్క బిగించాను. దీని సౌండ్ క్వాలిటీ ఏ రేంజ్లో ఉంది, అలాగే కాస్ట్ ఎంత పడ్డదో పూర్తిగా చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. 4 ఇంచెస్ స్పీకర్లు వేసాను బ్యాక్ సైడ్. అవార్డ్ కంపెనీకి క్వాలిటీ, వాయిస్ క్వాలిటీ చాలా నీట్గా ఉంది. అలాగే సబ్ ఊఫర్ మనకి అడ్డు ఉండకూడదు అని బ్యాక్ సైడ్ చేయించుకున్నాను. ఈ యాంప్లిఫైయర్ ఇలా సబ్ ఊఫర్ ఫిట్టింగ్ ఉంటుంది. ఈ సైడ్ వచ్చేసి డోర్లెస్ స్పీకర్లు. ఈ 6 ఇంచ్ స్పీకర్లో వరల్డ్ టెక్. దీని క్వాలిటీ కూడా చాలా నీట్గా ఉంది. నేను ప్యాకింగ్ చేపిస్తాను చూడు. ఈ 4 బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి స్టీరియోలు, 2 స్టీరియోలు పెట్టుకున్నాను. క్వాలిటీ అయితే చాలా నీట్గా వస్తుంది. వాయిస్ కానీ బేస్ కానీ మనం సొంతంగా చేయించుకున్నది కాబట్టి చాలా చాలా క్లారిటీగా ఉంది. ఇది వచ్చేసి సబ్ ఊఫర్ది స్విచ్. అది డక్ ఏం పెట్టలేదు, ఆ బటన్ పట్టుకుంటే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. చూడండి చాలా స్మూత్గా ఉన్న స్పీకరు, వరల్డ్ టెక్ స్పీకర్ ఇది స్పీకరు అలాగే టెటర్ కలిపి ఉండే. ఓన్లీ వాయిస్కే, బేస్ పెద్దగా పడదు. ఎందుకంటే మన దాంట్లో ఆల్రెడీ 12 ఇంచ్ సబ్ ఊఫర్ ఉంది కాబట్టి ఇది సరిపోద్ది. క్వాలిటీ మాత్రం చాలా నీట్గా వస్తుంది, వాయిస్ కానీ స్టీరియో కానీ. ఈ రింగులు వచ్చేసి పేవుడ్తో తయారు చేసినవి. ఈ రింగులు డోర్కి వేసి దీనికి స్పీకర్ బిగిస్తాడు. ఈ స్పీకర్ రీసౌండ్ రాదు, అలాగే సౌండ్ క్వాలిటీ కూడా బాగా ఉంటుందని వేస్తున్నాను. ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటిని ఫిట్టింగ్ చూడండి. ఆల్రెడీ కంపెనీ వాళ్ళు హోల్స్ ఇచ్చాడు, ఆ హోల్స్లో సెట్ అవుతుంది నీట్గా. ఈ సెట్ కట్టిది మా ఫ్రెండే. మనోడు షాప్ వచ్చి పాకిరిపేట, జూడియో పక్కన ఉంటుంది. చూడండి జూడియో అలా ఉంది, దాని పక్కన డాబా మీద ఉంటాడు. అలాగే మనోడు ఆటోలకి, టాటా ఏసీలకి, సెల్టెక్లు కాడికి కడుతుంటాడు. సబ్ ఊఫర్లు వేసి చాలా క్వాలిటీ మాత్రం చాలా నీట్గా ఉంటుంది. నాకు కట్టించాలనుకుంటే వెళ్ళండి, మనోడు అయితే చాలా నీట్గా చేస్తాడు. వర్క్ అలా ఉంటుంది. అలాగే హోమ్ థియేటర్లు కాడికి కడుతుంటాడు. చూడండి స్పీకర్ ఈ టైప్లో వచ్చింది ఫిట్టింగ్. ఈ డక్ పేరు వచ్చి వీటెక్ కంపెనీ. అలాగే దీనికి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, కేబుల్ పెట్టి. అలాగే పెన్ డ్రైవ్ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ బట్టలలో. ఇది మన సాంగ్లు మార్చుకుంటుంది. ఇది బ్యాక్ వెళ్ళేది. అలాగే మనకు ఫోన్ కూడా ఎత్తవచ్చు. రన్నింగ్లో ఫోన్ కూడా బ్లూటూత్ కనెక్ట్ చేసి ఫోన్ కూడా మాట్లాడుకోవచ్చు. ఆ నాబ్ వచ్చేసి కంట్రోల్స్, వాళ్ళని సౌండ్ పెంచుకున్నది. ఈ బటన్ వచ్చేసి ఆఫ్ ఉన్న బటను, అలా పట్టుకుంటే ఆగిపోద్ది. మళ్ళీ మనం పట్టుకుంటే దాన్ని మట్టుగా ఆన్ అయిపోద్ది. ఈ సెట్లో వచ్చి రీసౌండ్ రాదు, సౌండ్ క్వాలిటీ ఉంటుంది. అవుట్పుట్ చాలా నీట్గా ఉంటుంది. మనం యాంప్ వేసి యాంప్ ఇక్కడి నుంచి జాగ్లు ఇస్తే యాంప్కి వెళ్తుంది. అక్కడి నుంచి సబ్ ఊఫర్కి అవుట్పుట్ వస్తుంది. బేస్ కానీ చాలా నీట్గా పడుతుంది. మనం చేయించుకున్న సబ్ ఊఫర్ మనం సొంతంగానే చేయించుకున్నాం. మన వెనకాల బ్యాక్ సైడ్ సీట్లో పట్టాలని కొలతలు కొలుచుకొని నేనే చేయించుకున్నాను. చూడండి ఈ 12 ఇంచ్ సబ్ ఊఫర్ వచ్చి వీటెక్. దీని బేస్ చాలా నీట్గా ఉంది. అలాగే యాంప్ వచ్చి ఆటో స్టార్ 2 ఛానల్ ఇది. 12 ఇంచ్ సబ్ ఊఫర్ వేసుకున్నాను నేను, సరిపోతుంది. అలాగే ఇవన్నీ కంట్రోల్స్. దీనికి బేసు, పంచు, మిడ్ అన్నీ మనకి ఇవన్నీ అవసరం లేదు. మొత్తం దీని కాస్ట్ వచ్చి నాకు 14,000 పడ్డది సెట్. అలాగే అప్పుడప్పుడు చేయించుకున్నాను, డబ్బులు ఉన్నప్పుడు అలానా. చూడండి అలాగే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. దీని క్వాలిటీ ఎలా ఉంది, దీని బేస్ కట్ ఎలా ఉంది అని చూపిస్తాను చూడండి.